నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో రాజకీయ పార్టీల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అంబరాన రిపరేపలాడిన త్రివర్ణ పతాకం. 80 వసంతాల స్వాతంత్ర దినోత్సవంలో పరిపూర్ణత, పరిపక్వత పరిశీలించుకుంటూ ముందుకు సాగాలి. ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్. తెనాలి నుండి ఆటోనగర్ వరకు పట్టణ సుందరీకరణలో భాగంగా అభివృద్ధి పనులు పరిశీలించిన కమిషనర్ జెఆర్ అప్పలనాయుడు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయ ఆవరణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జి రామప్పలనాయుడు జాతీయ పతాకం ఆవిష్కరించి జాతీయ పతాకానికి గౌరవ వందన సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాల త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. దేశ అభివృద్ధి, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంలో మున్సిపల్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ సిబ్బందికి, పబ్లిక్ హెల్త్ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, సచివాలయ పలు విభాగాల మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మన స్వతంత్రాన్ని మనం సంపాదించుకొని మన అభివృద్ధిని మనము ప్రశ్నించి మన అభివృద్ధిని మనము సాధించుకునేటువంటి స్వేచ్ఛ అనేటువంటిది మనకి లభించింది. అదే మన స్వతంత్రము అంటాం. అంటే మాట్లాడే హక్కు, ఒక విషయం కోసము ధైర్యంగా మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు, ఒక విషయం పైన ప్రశ్నించే హక్కు, ఒక బడ్జెట్ పైన అడిగే హక్కు, ఒక అభివృద్ధిని డిమాండ్ చేసే హక్కు, ఇట్లాంటి హక్కులన్నింటినీ మనం సాధించుకోవడాన్ని స్వతంత్రము అంటాం. భారతీయులమైన మనము మన భూభాగాల పైన వాళ్ళ అజమాయిషి ఏంటి అని ప్రశ్నించి కొన్ని తరాలు దానికోసం పోరాడి చివరికి గాంధీ యుగంలో 1947వ సంవత్సరంలో అందరూ కలిసి దేశానికి స్వతంత్రాన్ని అందించారు. వాళ్ళందరి యొక్క త్యాగాల ఫలితంగా ఈరోజు భారతదేశము అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దేశంగా అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. రేపటి పౌరులైన నేటి విద్యార్థుల సమక్షంలో భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. శాఖమూరి తిమ్మనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో దవలూరు సుబ్బారావు, జాస్తి సురేంద్ర, రాంబాబు, కిషోర్, పరశురాం, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ త్రివర్ణ పతాకం ఎగరవేసి మహానీయుల త్యాగాలను స్మరించుకున్నారు. విధి నిర్వహణలో ప్రజలకు సకాలంలో స్వార్థరహితంగా సేవలు అందించడం కూడా దేశభక్తుల భాగమే అన్నారు. ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉన్న తమ కార్యాలయ ప్రతిష్ఠ తగ్గకుండా మండల పరిధిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్స్ గౌరవ వందనం స్వీకరించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని సిబ్బంది, డీలర్ల సంఘం నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని పెదరావూరు గ్రామంలో స్వాతంత్ర సమరయోధురాలు కావూరు తులసమ్మ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మండల తహసీల్దార్, పెదరావూరు స్పెషల్ ఆఫీసర్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో తులసమ్మ సేవలను స్మరించుకుంటూ ఆమె విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఎక్కడ దాకా ఎందుకు, మన తెనాలి మండలంలో పెదరావూరులో తులసమ్మ గారి గురించి వినే ఉంటారు. కల్లూరి తులసమ్మ గారు మరి అప్పట్లోనే 1942లోనే మన తెనాలి న్యాయస్థానాల భవనం మీద జెండా ఎగరేసిన గొప్ప వ్యక్తి. మరి ఇంకా చాలామంది ఉన్నారు. ఉయ్యాలవాడి నరసింహారెడ్డి మరి ఉరితాడు ముద్దు పెట్టుకున్న వ్యక్తి ఆయన. మరి ఒకళ్ళు కాదు, చాలామంది మనకి కూడా చరిత్రలో తెలియని వాళ్ళు ఉన్నారు. మొన్నే మనం ఆగస్టు 12న ఇక్కడ రణరంగ్ చౌక్లో మన తెనాలి వాస్తవ్యులు 7 బ్రిటిష్ తూటాలకి మరణించారని మొన్న కార్యక్రమం చేసుకున్నాం. యావత్తు భారతదేశంలో జలియన్ వాలాబాగ్ ఒకటైతే క్విట్ ఇండియా ఉద్యమంలో మన తెనాలి రెండోది. మన తెనాలికి రావాల్సినంత ప్రాచుర్యం రాలేదు. ఇంకా రాబోయే రోజుల్లో పిల్లలకి ఇవన్నీ చెప్పాలి. ఎలా స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్ర ఫలాలను ఎలా పెద్దలు ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను పోగొట్టుకున్నారో అవన్నీ పిల్లలకి నేర్పాలి. నేనేం చెప్తానంటే నా సిబ్బంది అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మన మండలంలో రెవెన్యూ సేవలు ప్రజలకి చేరువ చేస్తామని హామీ ఇచ్చాం. ఇంకా ఏమేమి చెయ్యాలో, కొత్తగా ప్రజలకి ఎంత సర్వీసుని దగ్గరికి తీసుకెళ్లాలో, ఎటువంటి భేషజాలు లేకుండా ప్రజల వద్దకే పాలన అని ప్రభుత్వం చెప్తున్న విషయాన్ని మనమే ప్రభుత్వ సేవకులుగా, ప్రజాసేవకులుగా వారి వద్దకు చేర్చి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ ఫలాలను అందిస్తుందో వాటన్నిటిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో మీ నాయకుడిగా నేను ఖచ్చితంగా మా ఉద్యోగ సిబ్బంది అందరి తరఫున ముందుండి నడిపిస్తాను. ఇంకా బాగా చేద్దాం. తెనాలికి మంచి పేరు వచ్చేలాగా రాష్ట్ర చరిత్రలోనే ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉన్న కార్యాలయం మంది. ఆ స్టాండర్డ్
ఎక్కడ తగ్గకుండా మీరు సర్వీస్ చేయాలి. ఎక్కడ చిన్న చిన్న ఏవైనా లోటుపాట్లు ఉన్నా సరి చేసుకొని ఇంకా చక్కగా ముందుకెళ్దామని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన దగ్గర నుంచి మొదలు కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి ఆకాంక్షించినటువంటి మన తహసీల్దార్ గారికి మనం కూడా సహాయ సహకారాలు అందించి మనం మండలాన్ని ముందు ప్రగతి పదంలో నడిపిస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ ముందు ప్రగతి పదంలో నడిపించాలంటే ఫస్ట్ మనం ఏంటంటే ఎడ్యుకేషన్. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఈ 80 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా చాలా చోట్ల తారతమ్యాలు, కులమత భేదాలు ఇంకా పట్టి పీడిస్తున్నాయి అన్నమాట. ఇలాంటి వాటిని ఏ విధంగా రూపుమాపాలు కలగాలంటే కేవలం అది చదువు వల్లే సాధ్యమవుతుంది. ఆ చదువు విలువ తెలిసిన వాడు కాబట్టి మన తహసీల్దార్ గారిని మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే ఎక్కడ ఏ దేంట్లోనైనా సరే రూల్స్ ఉంటాయేమో కానీ చదువుతున్న పిల్లల విషయంలో నో రూల్స్ అనమాట. ఎలాంటి బియాండ్ రూల్ అయినా సరే సంతకం పెడతారు. కారణం ఏంటంటే ఒక పిల్లవాడు చదువుకుంటే దేశ భవిష్యత్తుకు అతను ఎంతో ఆధారపడి ఉంటాడు, ఎంతో ఉపయోగకరంగా ఉంటాడని చెప్పేసి సార్ యొక్క నమ్మకం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మహనీయుల త్యాగాలతో సిద్ధించిన స్వతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని తెనాలి ఆర్డీఓ శ్రీరమణి తమ కార్యాలయం నిర్వహించిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్సీసీ క్రెడిట్ స్వాగతం పలకగా ఆర్డీఓ కె శ్రీరమణి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. అనంతరం ఎన్సీసీ క్రెడిట్ స్కూల్ సర్టిఫికెట్స్ మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ ముమ్మనేని భానుమతి ఆర్డీఓ శ్రీరమణిని సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. సంవత్సరాల దేశ స్వాతంత్రంలో చోటు చేసుకున్న పరిపూర్ణత, పరిపక్వత ఏమిటనే విషయాన్ని ప్రశ్నించుకుంటే న్యాయ వ్యవస్థలో కాగితాల నుండి కంప్యూటర్ డిజిటల్ విధానం చూస్తున్నామని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు భవనాల ప్రాంగణంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని న్యాయమూర్తులు న్యాయవాదుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. తొలుత జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందన సమర్పించారు. అనంతరం న్యాయదేవత విగ్రహానికి పూలదండ సమర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ మీడియా ముఖంగా మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ ఆవశ్యకతను, న్యాయ వ్యవస్థలో ప్రజలకు అందించే సేవల్ని, వచ్చిన మార్పుల్ని వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతల్ని కాపాడే విషయంలో న్యాయ వ్యవస్థ పాత్ర గురించి వివరిస్తూ ప్రజలకు చేరువగా వచ్చి న్యాయ సేవల్ని అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఎన్సీసీ క్యాడెట్లు, కోర్టు సిబ్బంది ఉన్నారు. భారతదేశము అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన వ్యవస్థగా మారాలి అంటే మన వంతు కర్తవ్యంగా మనం ఏమి చేయాలి అనేది అందరం కూడా ఆలోచించి సరైన పంధాలో నడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ 80 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణము చిన్న ప్రయాణమేమి కాదు. ఈ 80 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఎన్నో రకమైనటువంటి మార్పులు చేర్పులతో అధునాతనమైనటువంటి పరిస్థితులకు తగిన చట్టాలను కూడా ఏర్పాటు చేసుకొని వ్యవస్థని కాపాడే విధంగా న్యాయ వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనే ఆలోచన లేదా అనే అంశంలో ఎక్కడ మనం సందేహం ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. మారుతున్న సందర్భాలని అనుసరించి సమాజ స్థితిగతులను మార్చడానికి లేదా సక్రమ మార్గంలో పెట్టడానికి వస్తున్నటువంటి కొత్త చట్టాల విశ్లేషణని కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకొని ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో కాగితాల స్థాయిలో నుంచి ఇప్పుడు డిజిటల్ రంగం వైపు కూడా న్యాయ వ్యవస్థ పరిగెడుతోంది. ఈ విషయాన్ని ప్రజలందరూ కనుక గమనించినట్లయితే సత్వర న్యాయము, సరైన న్యాయము అనే నినాదంతో పాటు వెళుతున్నట్లుగా ఆ సత్వర సరైన న్యాయం అందించడానికి ప్రజలు కాగితాల దగ్గర నుంచి కంప్యూటర్ జనరేటెడ్ డాక్యుమెంటేషన్ వరకు కూడా అభివృద్ధి చెందుతున్నాము. ఈ 80 సంవత్సరాల న్యాయ వ్యవస్థ పరిశీలన చేసుకున్నట్లయితే ప్రజలకి అత్యంత చేరువకి వెళుతూ అనేక రకమైనటువంటి విధి విధానాలను రూపొందించుకుంటూ ఒక లోక్ అదాలత్ కానివ్వండి, ఒక మధ్యవర్తిత్వం అనేటటువంటి కాన్సెప్ట్తో కానివ్వండి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థ ఎంతో పరిశీలించుకుంటూ ముందడుగు వేస్తోంది. ఈ న్యాయ వ్యవస్థ తరపున 80 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కూడా ప్రజల్లోకి న్యాయ వ్యవస్థని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఎలా సమస్యలు పరిష్కరించుకోవాలి, శాంతియుత సమాజాన్ని ఎలా నిర్మించాలనే దాంట్లో నిరంతరం మా న్యాయమూర్తులు అట్లాగే న్యాయ వ్యవస్థ అంతా కూడా న్యాయమూర్తులతో పాటు మేము లాయర్స్ కూడా సమాజంలో శాంతియుత సమాజం నిర్మించడం కోసం పాటుపడుతూ ఉన్నాం. చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవస్థలో నేను పనిచేస్తాను. కేవలం సమాజాన్ని మేల్కొల్పడం కోసం, సమాజాన్ని స్థిరపరిచి సమాజ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం పాటుపడే విధంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి
ప్రజలంతా కూడా ఈ వ్యవస్థనంతా కూడా వాడుకొని మరి జడ్జీలకి ఇటు న్యాయాలకు కూడా సహకరిస్తూ మన సమాజం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మీ యొక్క అభివృద్ధి కోసం కూడా ఆలోచించి ముందుకు రావాలని ప్రభుత్వం వారు న్యాయ వ్యవస్థ కల్పించే న్యాయ సహకార అభివృద్ధిని అంతా కూడా తీసుకుని మీడియేషన్ కూడా వాడుకొని మీరంతా కూడా శాంతియుత సమాధానం నెలకొల్పాలని మనవి చేస్తూ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం నిర్వహించిన వేడుకల్లో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీల శ్రేణులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ఈ 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇంకా పురోగతిలో తీసుకెళ్లాలని అనేక సదుపాయాలు, అనేక పథకాలు ప్రపంచ దేశాలే మన వైపు చూసే విధంగా నడిపిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కూడా భారతదేశపు ఔన్నత్యాన్ని, అలాగే భారతదేశ పరిపాలనా విధానంలో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి పురోగతుల్ని ప్రపంచ దేశాలు పరిశీలిస్తున్నాయి, అనుసరిస్తున్నాయి. డెఫినెట్లీ స్వర్ణాంధ్ర 2047 కళ అనేది నిజమవుతుంది. దాంతో పాటు ప్రభుత్వం చేసే కృషితో పాటు ఈవెన్ మన ఎవ్రీ సిటిజన్ కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఎలా అంటే మనం 2047 కళ నిజమవ్వాలి అంటే మనము ఫస్ట్ మన పిల్లల్ని ఒక మంచి చదివించి వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలగాలి. మన చుట్టుపక్కల ప్రాంతాన్ని మనం నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోగలగాలి. అలానే రాగద్వేషాలు లేకుండా స్నేహభావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలి. P4 పద్ధతిలో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇనిషియేటివ్, దాన్ని కూడా మనం అమలు చేసే విధానంగా, లేని వాళ్ళకి, అర్హులు ఉన్న వాళ్ళకి మనం సహాయం చేసే విధానంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మన వంతు మనం కృషి చేస్తామో ఆ కళని మనం సహకరించే విధానం కూడా ఉంటుంది. ఆకట్టుకున్న కొల్లిపర మండలం మున్నంగిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎల్ఏ విద్యార్థుల స్వాతంత్ర వేడుకలు. రాణి రుద్రమదేవి, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ ఇలా వివిధ వేషధారణలో దాదాపు 25 మంది విద్యార్థులు స్వాతంత్ర వేడుకల్లో భాగస్వాములయ్యారు. కొల్లిపర మండలం మున్నంగిలోని మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయుని మునుగాల ధనలక్ష్మి ఆధ్వర్యంలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తేనెల తేటల మాటలతో పాటకు విద్యార్థులు చేసిన నృత్యం అలరింపజేసింది. పిరమిడ్ ఆకారంలో బాలురు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. టీచర్లు నాగూర్, బి శ్రీలక్ష్మి విద్యార్థులు కార్యక్రమాలు చేసేలా శిక్షణ ఇచ్చారు. విద్యా కమిటీ చైర్మన్ యలమాటి సునీల్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. నాయకులు జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు మాట్లాడారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. 80 వసంతాల స్వతంత్ర భారతావని అనేక రంగాల్లో ప్రగతి సాధిస్తూ ముందుకు వెళ్లడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరాయి పీడన నుంచి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిన మాట వాస్తవం అయినప్పటికీ ఆనాడు ఆహార ధాన్యాలే దిగుమతి చేసుకున్న భారతదేశం ఈనాడు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే దిశగా ప్రయాణించటం, అటు అంతరిక్ష యాత్రలో కానీ ఇటు కమ్యూనికేషన్ రంగంలో కానీ అనేక రంగాల్లో ప్రతిభ చూపుతూ ఉన్నది భారతదేశం. అయినా అంతరాలు, ప్రజల మధ్య అంతరాలు, కులమత విద్వేషాలు చెలరేగిపోవటం దేశ భద్రతకి ప్రమాదకరంగా పరిణమించిన సంఘటనలు నివారించుకొని భారతదేశాన్ని పారిశ్రామికీకరణంగా, వ్యవసాయీకరణంగా అనేక రంగాల్లో అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషించదగ్గ పరిణామం. ముందుగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మహానీయుల త్యాగాల ప్రతిరూపమైన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు శనివారం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను చాటుతూ జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ పిన్నపాటి స్టీవెన్ బాబు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ శివరామకృష్ణ ప్రసాద్, పెండుగొండ శివకుమార్, బొంత సీనేశ్వర్ రెడ్డి, శంకర్రావు, భీమా, రమేష్, వీరస్వామి, సత్యనారాయణ, కార్తిక్, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మనకు రమారమి 80 సంవత్సరాలలో 56 సంవత్సరాల పైబడి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ పరిపాలించారు. అందులో ముఖ్య ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ ఏ ప్రాజెక్టు కట్టినా కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏ నీటిపారుదల ప్రాజెక్టు కట్టినా, ఏ కాలువ కట్టినా దాని మీద ముద్ర కాంగ్రెస్ పార్టీది ఉంటుంది. అలాగే ముఖ్యంగా విద్యలో అనేక కాలేజీలు, వీటన్నిటినీ, అలాగే ఐఐటీలు, వీటన్నిటినీ పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. తద్వారా ఎంతోమంది నిపుణుల్ని తయారు చేసి ఇంతకుముందు రమారమి 33 సంవత్సరాలు ఉండేటువంటి సగటు మానవుడి యొక్క సగటు వయసుని ఈరోజు 69 సంవత్సరాలకు తీసుకెళ్ళిన దాంట్లో ముఖ్యమైన సింహభాగం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో అన్ని కులాలని సమానంగా చూసి అన్టచబిలిటీ, అంటరానితనాన్ని రూపుమాపింది కాంగ్రెస్ పార్టీ. ఇది గుర్తుపెట్టుకోండి. 2 గ్లాసుల సిద్ధాంతాన్ని తీసేసింది, 2 విస్తరణ సిద్ధాంతాన్ని తీసేసింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ప్రభుత్వం, బీజేపీ హెడెడ్ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం మరలా తిరిగి హిందుత్వం అనే పేరు పెట్టి, అందరూ హిందువులే, చాలామంది మెజారిటీ 80% వెనక నుంచి హిందువులు. అందుకనే భారతదేశానికి హిందుస్థాన్ అని కూడా ఉంటుంది పేరు రాజ్యాంగంలో. అందరూ హిందువులే, కానీ మేము అసలైన సిసలైన హిందూ భక్తులను, ముస్లింలని, మిగతా మైనారిటీ కులాలని అణిచివేసేటువంటి హిందూ ప్రభుత్వాన్ని పేరు చెప్పుకుని ఇవాళ మెజారిటీ మైనారిటీ తగాదాలు పడతాయి. ఆ మెజారిటీలోనే మళ్ళీ తగాదాలు పడతాయి. వెనకటి రోజుల్లో శైవులు, విష్ణువులు తెగ పోట్లాడుకునేవాళ్ళు. చివరికి ఆ స్టేజ్ తీసుకెళ్ళి దేశాన్ని ముక్కలు చెక్కలు చేస్తానికి ఇది నాంది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రం వచ్చింది అందరం కలిసి ఉండటానికి, ప్రజాస్వామ్యం వచ్చింది అందరూ కలిసి ఉండటానికి. ఇలాగే ఇప్పుడులాగా సరళ పెట్టి కొన్ని లక్షల ఓట్లు తీసేస్తే ఈ నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఈ ప్రాంతీయ పార్టీలు కానీ అసలు అధికారంలోకి వచ్చే కాదు కాంగ్రెస్ పార్టీ ఆ దృష్టిలో ఉంటే. వాళ్ళు న్యాయసమ్మతంగా ఉండి ప్రజాస్వామ్యం గుణబట్టే ఇలా ప్రాంతీయ పార్టీలు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎక్కువగా డబ్బు సంపాదించి డబ్బు ఎదజల్లి అధికారంకి వచ్చి ఇలాంటి కుతంత్రాల పన్ని దేశాన్ని, సమాజాన్ని విడగొడుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని విడగొట్టకుండా అందరూ కలిసి ఉండాలంటే, ఆ ప్రజాస్వామ్యయుతంగా పోవాలంటే మరలా తిరిగి అన్ని లౌకిక భావం కలిగిన పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించాలి. తెలుసుకోండి, ఆదరించండి. లేకపోతే మనమందరం దెబ్బతింటామని మనం చేసుకుంటూ మరి ఒక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ చందు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో. మరి ఈ రోజున మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. అందులో కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు పాలిస్తే మిగతా సంవత్సరాలు బీజేపీ అటు జనతా పార్టీ పాలించినాయి. అంటే
మన ఎంత చూసుకోండి 50%, 25% కూడా వాళ్ళు పరిపాలించలేదు. కాబట్టి రాబో రోజుల్లో కూడా మరలా కాంగ్రెస్ వచ్చి ప్రజలందరినీ కూడా సమైక్యంగా ఉంచి హక్కుల్ని కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని మరలా తీసుకురావాలని కోరుతున్నాం. తెనాలి పట్టణ సుందరీకరణలో భాగంగా ఆటో నగర్ నుండి విఎస్ఆర్ కాలేజ్ వరకు ఆర్ఎండ్బి ద్వారా చేపట్టిన మరమ్మతు సెంట్రల్ లైటింగ్ పనుల్ని మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు మధ్యలో బ్యూటిఫికేషన్, రోడ్డు మార్జిన్ లో ఉన్న చెత్త చెదరం తొలగించాలి, తెనాలి పట్టణాన్ని సుందరీకరణ అంశాలపై సిబ్బందికి సూచన చేశారు. మున్సిపల్ కమిషనర్ జిఆర్ అప్పలనాయుడు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు ఆదేశానుసారం తెనాలి పట్టణాన్ని సుందరీకరణలో భాగంగా ఆటో నగర్ నుండి విఎస్ఆర్ కాలేజ్ వరకు రోడ్డు పనుల్ని, డివైడర్లకు రంగులు వేసే పనుల్ని పరిశీలించామన్నారు. తెనాలి ముఖద్వారం ఏర్పాటు చేసి మన తెనాలిలో ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ఎండ్బి డిఈ రాజేంద్ర నాయుడు తదితరులు ఉన్నారు. శ్రీ నాదండ్ల మనోహర్ గారి యొక్క కృషి వలన సెంట్రల్ లైటింగ్కి సుమారుగా 1.5 crore రూపీస్తో అది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ ప్యాచ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఆర్ఎంబి డిపార్ట్మెంట్ తరఫున ఈ రోజు నుండి ఈ ప్యాచ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు సుమారు 25 lakh రూపీస్తో. అలాగే మున్సిపాలిటీ తరఫున ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ ఏరియా మనము రెండు వైపులా కూడా మనం బ్యూటిఫికేషన్ చేసుకుంటే మున్సిపాలిటీకి వచ్చేటప్పుడు ఒక గుడ్ ఫీల్తో పబ్లిక్ రావడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశం పైన మినిస్టర్ గారు కృషి వలన సిఆర్డిఏ ద్వారా సుమారు 50 లక్షలు దాటి బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సెంట్రల్ మీడియన్స్. అట్లాగే ఈరోజు మన ఆర్ఎంబి డిఈ గారు కూడా ఉన్నారు. ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క ప్యాచ్ వర్క్స్ అనేటువంటిది కంప్లీట్ చేయడంలో భాగంగా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది అయిపోతే బోత్ సైడ్స్ ఉన్నటువంటి మీడియన్స్లో మొక్కలు నాటడం అండ్ అటువైపు ఉన్నటువంటి ఎడ్జెస్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదారాలను తొలగించి ఎంట్రన్స్లో మన తెనాలి బోర్డుని పెట్టి మధ్యలో ఈ బ్యూటిఫికేషన్లో భాగంగా ఈ మన బోగన్విల్లా మొక్కలను ఏర్పాటు చేస్తే సో ఒక మంచి వాతావరణం అనేటువంటిది అంటే తెనాలి పట్టణానికి ఎంటర్ అయ్యేటప్పుడు మంచి వాతావరణం అనేది వస్తుంది. కాబట్టి ఆ రకంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కొంత కోఆపరేషన్ అడిగి ఉన్నారు. మేము కూడా కోఆపరేట్ చేసి ఈ మీడియన్స్ అన్నింటినీ కూడా ఆర్ఎంబి డిపార్ట్మెంట్ నుంచి మెయింటెనెన్స్ని ఆక్యుపై చేసుకుని దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా తెనాలి పట్టణానికి ఒక మంచి ముఖద్వారాన్ని ఏర్పాటు చేసిన మనం అవుతాము. ఈ సందర్భంగా వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఎందరో త్యాగధనుల త్యాగాలకు ప్రతిరూపం దేశ స్వాతంత్ర్యమని వైసీపీ నాయకులు మాచుమల్లి అన్నబత్తుని శివకుమార్ జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. స్థానిక గంగనమ్మపేటలోని వైఎస్ఆర్ కార్యాలయం ప్రాంగణంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాచిమల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త అన్నబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు దేశీ శ్రీనివాసరావు, చెన్నబోయిన శ్రీనివాసరావుల పర్యవేక్షణలో జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తి గీతాన్ని ఆలపించి గౌరవ వందనం చేశారు. అనంతరం నాయకులు స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు. భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం అనేక మంది నాయకులు తమ ప్రాణాలను, ఆస్తులను ఒడ్డి ఈ దేశ ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం వారు ఎన్నో త్యాగాలు చేసిన విషయం మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతోమంది త్యాగనీయులైనటువంటి మహానాయకుల యొక్క త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర్యం. ఈ 80 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. అప్పుడు ఉన్నటువంటి పెద్దలు చాలామంది కూడా ప్రాణత్యాగం చేసి మరి మనకి స్వతంత్రం తెచ్చిపెట్టారు. మరి ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ కూడా మళ్ళీ మనకి భారతదేశానికి ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించాలని కూడా కోరుకుంటూ మరొకసారి తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వరాజ్యానికి ఏ విధమైనటువంటి నినాదంతో ప్రజల్ని పాలించుకోవచ్చు అనేటువంటి చెప్పారో అదే విధమైనటువంటి బాటలో నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలకి ఈ 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో గమనించారు. కాబట్టి మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని ఇంకోసారి అవకాశం ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛని కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తామన్నా. దేశ స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ ఎన్జీఓ సంఘం తమ వంతు సేవలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని ఎన్జీఓ తెనాలి శాఖ అధ్యక్షులు భిక్షాలు పేర్కొన్నారు. ఎన్జీఓ సంఘ కార్యాలయం వద్ద శనివారం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎన్జీఓ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసిన నాయకులు జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు వి భిక్షాలు, కోశాధికారి డిపి అనిల్ కుమార్ మీడియా ముఖంగా మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కె వికాస్ చంద్ర, సందీప్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మరి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి దేశం ఎంతో గణనీయంగా అభివృద్ధి చెందింది. మరి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది. మన దేశ ప్రధాని చేసే ఫలితాలు కానీ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కృషి వల్ల కానీ రాష్ట్రం కూడా దేశం ఎంతో గణనీయంగా అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అనేక మంది పోరాటం ద్వారా మరి వారు సమర్పించుకొని మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. 80 సంవత్సరాల్లో మరి ప్రపంచంతో పోటీ పడే విధంగా మన భారతదేశము, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మనోహర్ గారు, అట్లానే అందరూ మరి నిరంతరం శ్రమిస్తూ మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నారు. వారి యొక్క అడుగుల్లో, వారి యొక్క ఆశయాల్లో మేము కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షంగా నడుస్తూ మరి తెనాలి అభివృద్ధికి మా వంతుగా కృషి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ 80వ దినోత్సవ స్వతంత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జాతీయ జెండా స్వాతంత్రానికి ప్రత్యేకత మాత్రమే కాదు, ఆత్మగౌరవానికి ప్రతిబింబమని, ఐక్యతకు చిహ్నంగా, భవిష్యత్తుకు మార్గదర్శకంగా ప్రతి ఒక్కరు గుర్తించాలని వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో శాసనసభ్యులు ఆనంద్ బాబు పాల్గొన్నారు. వేమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు విశేషంగా కృషి చేసిన పలువురు నాయకులు, కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడారు. స్వాతంత్ర్యం మనకు హక్కులతో పాటు బాధ్యతను కూడా ఇచ్చిందన్నారు. భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎందరో మహాన్యుల త్యాగాలు, అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం లభించిందన్నారు. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారని, సుభాష్ చంద్రబోస్ ధైర్యానికి ప్రతీకగా నిలిచారని, భగత్ సింగ్ దేశం కోసం ప్రాణత్యాగం చేసి యోధుల స్ఫూర్తి నింపారని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ఎందరో త్యాగధనుల ఫలంగా అందుకున్న స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులు ఈనాడు ఆస్వాదించడంతో పాటు అందుకు ప్రధాన కారకులైన బలిదానాలు చేసిన పోరాట యోధుల్ని స్మరించుకోవాలని, వారి గాథని భావితరులకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్ కుమార్, ఎంపీడీఓ రవికుమార్, తహసీల్దార్ పార్వతి, డిప్యూటీ తహసీల్దార్లు కోటేశ్వరరావు, సుభాష్ చంద్రబోస్, దుప్పలపూడి సుధాకర్, ఉక్కుర్తి నాగయ్య, దాది లక్ష్మణ్, గంటా రమాదేవి, వేమూరు శేషుబాబు, వేలుపుల రవిప్రసాద్, షేక్ హనీఫ్, టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిపాలన 80వ స్వాతంత్ర దినం మనం జరుపుకుంటా ఉన్నాం. 100 సంవత్సరాలు 2047 ఏ విధంగా ఉండాలని చెప్పి పునాదులు ఈ రోజు నుంచి, గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధమైన పునాదులు వేశాడు. 2020 అంటే నవ్వారు. ఆయన 1995లో అధికారంలో ముఖ్యమంత్రిగా వచ్చి 2020 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలని ఒక విజన్తో ముందుకు పోతుంటే 2020 అంటాడేంది, 25 ఏళ్ల సంగతి ఇప్పుడు ఎందుకు ఎదుకన్నాడు. కానీ ఆయన ఏదైతే తలెచ్చాడో, ఏదైతే పునాదులు నిర్మాణం చేశాడో అంతకంటే మించి అభివృద్ధి సాధించాం 2020 వచ్చేసరికి. ఈరోజు 2026లో 2047 అంటే కొంతమంది నవ్వే వ్యక్తులు ఉన్నారు. కానీ 100 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రం వచ్చే సంవత్సరం 2047కి స్వర్ణాంధ్ర దిశగా ముందుకు అడుగులు వేస్తూ మనందరినీ వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాటలో మనందరం నడవాలి. ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ప్రజల్ని ఒక తాటి మీద తీసుకురావడానికి ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి 80 ఏళ్ళు ఇవాళ మనందరం కూడా ఈ విధంగా మీరెవరు, నేనెవరు, ఇంకోరెవరు, ఎవరైనా అందరూ వీఆర్ ద పీపుల్, అందరం భారతీయులు అనే ఒక ఆలోచనతో ముందుకు పోవడానికి ఇలా రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ప్రేరణే, మనకు అందించినటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఆ రోజున ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు కానీ ప్రధానమైన కారణం. ఆ రాజ్యాంగ విలువలు ఆ విధంగా ఉండబట్టే ఈరోజు ఎన్నో వచ్చినాయి. చిన్న చిన్న మనతో పాటు స్వాతంత్రం సిద్ధించిన దేశాలు చాలా ఉన్నాయి. అన్ని అతలాకుతలం అయిపోయింది. మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో అహింసా మార్గంలో ఉద్యమాలు చేయటం అనేది రెగ్యులర్గా రొటీన్గా చూస్తూనే ఉంటాం. కానీ ఒక రక్తం కూడా చెందకుండా, ఎక్కడ హింస ప్రేరేపించబడకుండా అహింసాయుతంగా ఉద్యమాన్ని నడిపి ఆ ఉద్యమం ద్వారా వారి మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి మన దేశాన్ని మనకు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితులు ఆ రోజు మన నాయకులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఆత్మ బలిదానాలు చేశారు, వారికి ఉన్న సర్వస్వం పోగొట్టుకున్నారు. ఎన్ని పోయినా స్వాతంత్రం నా జన్మ హక్కు అని చెప్పి ఆ రోజున రకరకాల పోరాటాలు చేసి
మనకి స్వాతంత్ర ఫలాల్ని మనకు అందించినటువంటి ఆ పోరాట యోధుల్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారి పరిపాలనలో ఎన్నో కష్టాలను అనుభవించి ఈ రోజున స్వేచ్ఛా వాయువులతో స్వతంత్ర భారత్గా మనము జీవిస్తూ ఉన్నాము. అప్పటి నాయకుల త్యాగ ఫలంతో ఈ రోజున మనము ఎంతో ఆనందకరంగా సంతోషంగా మన దేశాన్ని మనం పరిపాలించుకుంటూ స్వాతంత్ర్యం యొక్క ఫలాలని ప్రతి ఒక్కరికి అందుతూ ఉన్నాయి. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో రాజకీయంగా మనకు 5 సంవత్సరాల క్రితం అదే విధమైన బ్రిటిష్ వారి పరిపాలన కన్నా ఇంకా ఘోరమైన పరిపాలన చూసాము. దాని నుంచి విముక్తి పొంది మన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలైన తరువాత ఎంతో ఆనందంగా ఉన్నామనేది అందరికీ సుస్పష్టమై, అనేక ఇబ్బందులు పడి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులేస్తూ ప్రజలందరికీ ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి అధ్యక్షులు కనగల మసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత బస్టాండ్ వద్ద గల రోటరీ కార్యాలయం వద్ద రోటరీ అధ్యక్షులు డాక్టర్ కనగల మసూదన్ ప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. జెండా వందనం చేశారు. అనంతరం గంగానమ్మపేటలోని తోటకూర వెంకట సుబ్బారావు మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు, ఎస్ఏ రైటింగ్ పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, పాస్ట్ ప్రెసిడెంట్ నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎర్రగుంట్ల మహేష్, ప్రెసిడెంట్ ఎలక్ట్ గాజుల విజయసారథి, వైస్ ప్రెసిడెంట్ మున్నంగి శ్రీనివాసరావు, క్లబ్ లెర్నింగ్ ప్లస్ లెటర్ మైనన్ రత్నప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ జాస్తి వినోదలక్ష్మి, సభ్యులు కుర్ర శ్రీహరి, చావలి కిరణ్, కల్లూరి శివరామకృష్ణ, గాజుల శ్రీనివాసరావు, కాసర్నేని మోహన్, కాలం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తరఫున ఈ భారతదేశం మనం గమనించినట్లయితే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశం అనేక రంగాలుగా ముందుకు పోతోంది. అయితే మనం కూడా ప్రజలుగా బాధ్యత కలిగి సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా మసులుకునే విధంగా కూడా ప్రవర్తించాలని చెప్పి సందర్భంగా నేను ఈ దేశ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తరఫున ఈ జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అదేవిధంగా స్కూళ్ళల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందించడానికి కూడా మేము ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉద్యమకారులు ఎందరో స్వతంత్ర సమరయోధులు వాళ్ళు అర్పించిన త్యాగాలే ఈరోజు మనం ఈ స్వతంత్ర అనుభవించడానికి కారణం. అందువలన ఈరోజు ఆంధ్ర ప్యారిస్ క్లబ్ తరపున అందరికీ తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ 80వ సంవత్సర స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఏమూరు నియోజకవర్గ ప్రజలకు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ రోటరీ క్లబ్ మన తోటకూర వెంకట సుబ్బారావు మున్సిపల్ హై స్కూల్ యందు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బుక్స్, మెడల్స్, అట్లాగే వారికి ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు బాగా చదువుకోవాలనే సంకల్పంతో ఈరోజు క్లబ్ సభ్యులు విజయసారథి గారు వాళ్ళందరికీ పెన్నులు, బుక్స్ ఇవ్వటం జరుగుతుంది. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే పెదరావూరు స్కూల్లో పిల్లలందరికీ మొక్కలు ఇవ్వటం జరుగుతుంది. ఆ మొక్కలు వారు పెంచితే 1 సంవత్సరం తర్వాత వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మొక్కలు వాళ్ళు ఇంట్రెస్ట్గా పెంచుతారని, మనం ఈ పర్యావరణం కాలుష్యం నివారించడానికి మనకు ఒకటే ఒక సాధనం ఈ మొక్కలు పెంచడం, స్వచ్ఛమైన గాలి ప్రజలకు అందించాలని తలంపుతో ఆ కార్యక్రమం కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందిస్తూ ప్రతిభను ప్రోత్సహించు తీరుగా అక్షర గీత విద్య నికేతన్ హై స్కూల్ వారి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభ ప్రోత్సహిస్తూ 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో అత్యధిక పురోగతి సాధించిన విద్యార్థిని మహేంద్ర తేజారెడ్డిని ప్రత్యేకంగా సత్కరించిన రిటైర్డ్ కస్టమ్స్ అధికారి, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ గా సేవలందిస్తున్న తోట వేణుగోపాలరావు చేతుల మీదుగా తోట సామ్రాజ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేంద్ర తేజారెడ్డికి 25,000 నగదు బహుమతి అందించారు. ఈ
విద్యా సంవత్సరం 10 పరీక్షల్లో 590కి పైగా మార్కులు సాధించే విద్యార్థులకు తమ ట్రస్ట్ ద్వారా 50,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఎన్సీసీ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ టి రామచంద్రరావు, డైరెక్టర్ కన్నగంటి అశోక్ బాబు, ఏఓ ప్రియా, కోఆర్డినేటర్ లక్ష్మి తదితరులు ఉన్నారు. మనకి ఫోన్కి మధ్యన కాన్వర్సేషన్ ఉండదు, మాటలు ఉండవు. ఓన్లీ మన యొక్క ఐ కాన్సన్ట్రేషనే ఉంటుంది, ఆ మైండ్ కాన్సన్ట్రేషనే ఉంటుంది. అప్పుడు విజన్ దెబ్బతింటుంది, కాన్వర్సేషన్ లోపిస్తాం, హౌ టు ప్రొనౌన్స్ అనేటువంటిది కూడా మనం లోపిస్తూ ఉంటుంది. పిల్లలకి మీ యొక్క పని సులువుగా అవ్వటం కోసం ఫోన్స్ ఇవ్వమాకండి. అలాంటివి చేయటం వల్ల ఏంటవుతుందంటే ఫ్యూచర్లో చాలా స్లీప్లెస్నెస్ అండ్ స్పీచ్లెస్ ఈ రెండు వస్తే పిల్లల్లో చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఇంపాక్ట్స్ మోర్ ఆన్ అకాడమిక్స్. చదువుల విషయంలో కూడా చాలా 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 ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే గురువు దగ్గరికి వెళ్ళి నాకు రాదు అని చెప్తే అది మీకు సిగ్గు కాదు. గురువు అప్రిషియేట్ చేస్తాడు మిమ్మల్ని. టీచర్ ఎప్పుడైనా సరే టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు రాదు సార్ అని అంటే టీచర్ నేను అప్రిషియేట్ చేస్తాడు. నాకు ఏబిసిడీలో ఏ కూడా రాదని చెప్పండి, నో ప్రాబ్లం, ఎవరు ఇసుకోడు. ఎందుకంటే మీరు చెప్పేది విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఎవరిని కూడా చులకన చేసి వేరే వాళ్ళ దగ్గర ఎవ్వరు ఏ గురువు మాట్లాడదు. మీరు వెళ్ళి కన్ఫ్యూస్ అవ్వండి. కన్ఫ్యూస్ అయిన తర్వాత మీరు అచీవ్ చేయండి. మీకు చాలా ఫ్యూచర్ ఉంది. ఈ ఫ్యూచర్ కాదు, ఇక్కడ కాదు, మీరు ఆల్ ఓవర్ ది వరల్డ్ తిరుగుతారు. మీ సార్ కూడా చెప్పారు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ మాత్రము వరల్డ్ వెళ్తున్నారు. ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటాడు. సక్సెస్ అయినోడు, సక్సెస్ బిగినింగ్ అండ్ సక్సెస్ అయినోడు ఒక్క ఫెయిల్యూర్తో కుంగిపోతాడు. కాబట్టి ఫెయిల్యూర్ గురించి ఎప్పుడైనా ఆలోచించి కుంగిపోతే జీవితం నచ్చడే జీవితమే లేదు. రేపు పబ్లిక్ ఎగ్జామ్ అయితే ఎలా చదువుతామో అలా ప్రతిరోజు చదవాలి. మీరు రేపే ఎగ్జామ్, నాకైతే క్లాస్ రూమ్లోకి వెళ్తే రేపే పరీక్ష, ఇవాళ అలా ప్రిపేర్ చేద్దాం అనేటువంటి దాంతో మేము వస్తాం క్లాసులోకి. టీచర్స్ అందరూ దరిదాపుగా అలానే వస్తారు. మీరు కూడా ఇదే దృష్టిలో పెట్టుకొని మైండ్లో మనం 590 క్రాస్ చేయాలి, దానికి ఎలా చదవాలి మీ టీచర్ని అడగండి, క్లాస్ తీసుకోండి, ప్రతిదీ నూక్ అండ్ కార్నర్ చదవండి. తెనాలి పట్టణంలోని 11వ వార్డు గురవయ్య కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటారి హరీష్ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి 11వ వార్డు గురవయ్య కాలనీలో శనివారం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కటారి హరీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి ఆ ప్రాంత నాయకులు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈ స్వతంత్ర దినోత్సవం వేడుకలు మన యావత్ భారతదేశం మొత్తం వాడవాడల ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారని అంటే మరి ఆ మహానుభావుల్ని ఈరోజు చేసిన త్యాగాలు మనం గుర్తు చేసుకుంటున్నాము. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం మన గురవయ్య కాలనీలో మన గోవల రామారావు కానీ, మన లింగారావు గారు కానీ, మన అశోక్ కానీ, నాగరాజు కానీ వీళ్ళందరూ ఏంటంటే డైలీ పనులకు వెళ్ళి వస్తావు. ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా సంతోషం. వీళ్ళందరూ మహానుభావులు ఎంతమందో జైల్లో ఉండి కూడా ప్రాణాలు వదిలేసినటువంటి వాళ్ళని మనం ఈనాడు జ్ఞాపకార్థంగా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ వార్డులో మనకి హరీష్ గారు ఎంతో విధానంగాను లెగిస్తే నేనున్నాను అనే నేపథ్యంలో ఎప్పుడు కూడా పొద్దున్న లెగిస్తే మేము ఎప్పుడు హరీష్ గారిని చూస్తూ ఉంటాం. అదేవిధంగా మాకు మాజీ కౌన్సిలర్ బొత్సు రాఘవరావు గారు, ఆయన కూడా ఎప్పుడు కూడా ఎల్లవేళలా మాకు సహాయం చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా మేము విధంగా ఉంచుకుంటాం. ఇంకా మాజీ కౌన్సిలర్లు అందరినీ కూడా గౌరీగ శంకర్ గారిని కానీ, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం గారిని కానీ అందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. ఎందరో మంది ప్రాణత్యాగాలు చేయబట్టి వాళ్ళ రోజున మనం అష్టైశ్వర్యాలను అనుభవిస్తున్నాం. ఎందుకంటే దీనికి వృధాకరణ ఏంటంటే అప్పట్లో వాళ్ళ కుటుంబాలుగా త్యాగాలు చేసి మనకి స్వతంత్రం అనేది ఆగస్టు 15 రోజున రావడం వల్ల ఇవాళ రోజున ఇండియా మొత్తం ఆగస్టు 15 అనేది ఘనంగా అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే
మా గిరిజనులకు అండగా ఉండి మా కట్టారి హరీష్ గారు మాజీ కౌన్సిలర్ గారు అయితే మాత్రం ఒక వినాయక చవితి అయినా కానీ, ఒక దసరా పండుగలు అయితే కానీ, ఒక సంక్రాంతి పండుగలు అయితే కానీ ఆయన చక్కగా వార్డులో తిరుగుతూ మా గిరిజనుల సమస్యలు తెలుసుకొని ఆయన అయితే మాత్రం మాకు శుభకార్యంగా సరే అశుభకార్యంగా సరే అండగా ఉండి తులమ పొలము చేతిలో పెట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. 1947లో మనకు స్వాతంత్రం వచ్చి ఇవాళకి 80 సంవత్సరాలు అయ్యింది. రానున్న కాలంలో కూడా మేమందరం ఇక్కడ హరీష్ గారికి తోడుగా ఉండి హరీష్ గారిని మళ్ళీ ఇక్కడ గెలిపిస్తాం. కులమతాలకు అతీతంగా భారతీయులందరూ నాటి దేశ భక్తులు స్మరించుకుంటూ జరుపుకునే జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవంని హవాల్దార్ కట్టబెన్ రఘు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సామాజిక సేవాభిలాషి కుర్ర శ్రీను ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శనివారం వహాబ్ చౌక్ వద్ద గ్రంథాలయం ఎదుట 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హవాల్దార్ కట్టబెన్ రఘు త్రివర్ణ పతాకం ఎగురవేసి గౌరవ వందనం చేశారు. వివిధ కార్యక్రమాల్లో స్వచ్ఛంద రక్తదానం చేసిన సభ్యులకు రెడ్ క్రాస్ తెనాలి శాఖ చైర్పర్సన్ యు భానుమతి సర్టిఫికెట్లు అందించారు. కుర్ర శ్రీను, ఎడ్డపాటి అశోక్ కుమార్ మీడియా ముఖంగా స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో షేక్ రహమాన్, షేక్ జానీ, ఎన్ఆర్కే శర్మ, కుర్ర సుజాత, శ్రీమన్ నారాయణ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి వహాబ్ సెంటర్ కోడెల్లో ఉన్న అతి పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. మరి ఈ రోజున ఎందరో త్యాగదనుల ఫలమే ఈ రోజున మరి స్వతంత్రం అనేది వచ్చిందని చెప్పి తెలియపరుస్తున్నాను. మరి ఎందరో ప్రాణాలు ఒడ్డితేనే కానీ ఈ స్వతంత్ర ఉద్యమంలో ఈ రోజున మనకి ఒక వ్యక్తి స్వేచ్ఛ, మనం ఇలాగ స్వేచ్ఛగా ఉన్నామంటే ఈ స్వతంత్ర భారతదేశం మరి వారి యొక్క త్యాగ ఫలాలని చెప్పి చెప్తున్నాను. మరి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి కుల మతాలకి అతీతంగా ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని మరి ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా ఆనందంగా జరుపుకునే పండుగ ఒకటే ఉంటుంది కుల మతాలకు అతీతంగా, అదే స్వతంత్ర దినోత్సవం అని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కుర్ర శ్రీను గారు, సయ్యద్ బాషా గారు నడుపుతున్నటువంటి సేవా కరపు నన్ను గుర్తించి నన్ను సన్మానించేందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు కట్టబోయిన రఘు, నేను పెదగాలి నుంచి వచ్చానండి. నేను ఆర్మీలో 16 సంవత్సరాలు చేసి రాజస్థాన్లో, హర్యానాలో, పంజాబ్లో, జమ్మూ కాశ్మీర్లో, షిమ్లాలో చేసి రిటైర్ అయ్యి వచ్చేసానండి. అక్కడ దేశం కోసం పోరాడి చేసి మంచిగా తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా నన్ను సత్కరించి అభిమానించి దానికి చాలా సంతోషపడుతున్నాను. పింగళి వెంకయ్య గారు త్రివర్ణ పతాక రూపకర్త. ఆయన లేకుంటే ఈ మువ్వల జెండా లేదు. ఆ యొక్క అశోక చక్రం అనేటువంటిది 24 గంటలు ఉంటుంది. అశోక చక్రం అనేటువంటిది మరి శాంతికి, ధర్మానికి ప్రతీకగా నిలబడింది. ఈ రోజున భారతదేశం మొత్తం కూడా అందరూ కూడా హక్కులతో పొందగలుగుతున్నారంటే ఆ మహానుభావులకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన విధానంలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని, రాబోయే భవిష్యత్తుకి మనం మంచి పరివర్తన దిశగా తీసుకెళ్లేటువంటి స్థాయికి, దేశ స్థాయిలో దేశభక్తిని చాటే విధంగా మనం ముందుకు వెళ్ళాలని, ప్రపంచంలో భారతదేశం ఎప్పటికీ కూడా సంపన్న దేశం అని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. లోకల్ శివన్నగా నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు అభిమాన నాయకుడైన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ జన్మదినోత్సవం పార్టీ శ్రేణులకు ఆనందోత్సవం నింపింది. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నబత్తుని శివకుమార్ జన్మదినోత్సవం గంగానంబపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం అభిమానుల కోలాహలం నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలోని వివిధ స్థాయి నాయకులు తమ అభిమానాన్ని చాటుకుంటూ పూల బొకేలతో దుశాలువతో తమ నాయకుడైన శివకుమార్ ను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యాలయంలో కోలాహల వాతావరణం చోటు చేసుకుంది. పట్టణ మండల పరిధిలోని వివిధ స్థాయి నాయకులు, యువత, మహిళా విద్యార్థి విభాగ శ్రేణులు పాల్గొన్నారు. ఇవాళ ముందు ఉండాలి. అంతేగా
తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం నందు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితంగా ఏర్పడిన స్వతంత్ర ఫలాలను నేడు దేశ పౌరులందరూ అనుభవిస్తానని అన్నారు. స్వతంత్ర దినోత్సవ రోజున త్యాగమూర్తులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ కేవై రాజు, సెక్రటరీ దుడ్డంపూడి నాగరాజు, కోశాధికారి గురువిశెట్టి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ వై సీతారామయ్య, తాటి వెంకటేశ్వర్లు, నాయకులు మాదల శ్రీనివాస్, డివి ఆంజనేయులు, రెడ్డి రంగారావు, సత్యనారాయణ, చింతల గోపి, వెంకటేశ్వర్లు, వి రాఘవ, కె భానునాయక్, రాంబాబు, డి వెంకటేశ్వర్లు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ తాపీ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణ కార్మికులందరికీ ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. ఎందరో త్యాగదనుల ఫలం, ఎందరో ప్రాణత్యాగాలు చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఇవాళ ఆ ఫలాలు మనం అనుభవిస్తూ వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇవాళ యూనియన్ ఆఫీస్ దగ్గర, తెనాలి పట్టణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ దగ్గర జాతీయ జెండా ఆవిష్కరించుకొని మేస్త్రులు, కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం అనేది. ముందుగా తెనాలి లేబర్ ఆఫీసులో కార్మికుల పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఏ చదువుకుంటే దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పుతున్నారు. దాన్ని కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. కొంతమందికి లేబర్ కార్డు విషయం తెలియట్లేదు, దాని ఒక్క ఉపయోగం. అందరూ దయచేసి లేబర్ కార్డులు లేబర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. దానివల్ల ఏంటంటే ఏదన్నా పని దగ్గర ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఇంటి ఓనర్లే కాకుండా లేబర్ ఆఫీస్ నుంచి ఆ కార్డు ఉండటం వలన ఏదైనా సహాయం చేయటం కుదిరిద్ది. కొంతమందికి తెలియక ఆ కార్డులు ఉపయోగించట్లేదు, రెన్యువల్ చేయట్లేదు, అది అలా మురిగిపోతుంది. లేబర్ ఆఫీస్ నుంచి ఆఫీసర్ల కార్డులు ఎక్కడ పనిచేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు కార్డులు రాసేవాళ్ళు తెలియక. ఇప్పుడు వాళ్ళు అసలు పనుల కాడికి రావట్లేదు, దాని గురించి వాళ్ళకి తెలియట్లేదు. కొంతమందికి కూడా అవగాహన లేకుండా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మీడియా రూపంగా మేము తెలియపరుస్తున్నాము లేబర్ ఆఫీస్ వాళ్ళకి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం స్త్రీలకు కేవలం ఉచిత ప్రయాణం అందించడమే కాకుండా వారిలో ఆర్థిక స్వావలంబన పెంపొందింపజేస్తుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. స్త్రీశక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ఎమ్మెల్యే ఆనందబాబు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పథకం అమలుపై వారి మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జొన్నగడ్డ విజయబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ స్త్రీశక్తికి సంవత్సర కాలంలో రెట్టింపైన ఆత్మగౌరవం లభించిందని అన్నారు. ఈ పథకం మహిళలకు కేవలం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం మాత్రమే కాదని వారిలో ఆర్థిక స్వావలంబన స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని మరింత బలోపేతం చేసిన పథకమని అన్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గడంతో పాటు విద్య, ఉద్యోగం, వైద్యం, స్వయం ఉపాధి, వ్యాపారం, ఇతర అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం లభించిందని అన్నారు. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించడం వల్ల వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలు, అవసరాలు, పథకం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకోగలిగామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. ప్రతి మహిళ తమ కుటుంబం, సమాజం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పలువురు పార్టీ నాయకులు, అధికారులు, అనేక గ్రామాల నుంచి విచ్చేసిన మహిళలు పాల్గొన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి స్త్రీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి స్త్రీశక్తి పథకం పోయిన సంవత్సరం ఇదే రోజున మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ రోజుకి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలతో పాటు మీతో కూడా కలిసి ఆ వేడుకలు, ఈ సంవత్సరం జరిగినటువంటి వేడుకలు కూడా జరపాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగానే మీ అందరితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. స్త్రీశక్తి పథకం మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎన్నికల హామీలో ఒకటైన ఈ కార్యక్రమం ఇప్పటికీ 3,500 కోట్లు ఖర్చు అయింది. ఇప్పటికీ సంవత్సర కాలానికి ఈ పథకానికి 87 కోట్లు ఈ సంవత్సర కాలంలో. రోజుకి సగటున 24 లక్షల మంది మహిళలు ఏ ప్రయాణం అయినా కానీ 24 లక్షల మంది ఉండొచ్చు, లేదు 10 లక్షల మంది అటు ఇటు తిరగటం ఎన్ని లెక్కేస్తే 24 లక్షల ప్రయాణాలు సగటున
రోజులు జరుగుతూ ఉన్నాయి. 3,500 కోట్లు ఖర్చు పెట్టారు. 87 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. మొదట్లో కొంతమంది విమర్శించారు, ఏదో పెట్టారని. ఆర్టీసీకి సంబంధించి లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులు ఇలాంటివి తప్ప 76% బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం సాగుతూ ఉంది. అన్నిట్లో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు అని, మినీ ఎక్స్ప్రెస్లని. తెనాలి బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ ప్రాంగణం నందు శ్రీ విక్రసా శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సప్త శనివారాలు కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం వారిచే స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా ఉన్న కోట బద్రీనాథ్ స్థలం నందు విక్రసా శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో సప్త శనివారాల ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ మహాలక్ష్మి పూజాది కార్యక్రమాలను శనివారం వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ అష్టాక్షర దివ్య క్షేత్రాన్ని సేకరిస్తున్న భూదాన కైంకర్య సేవకు శనివారం అనేక మంది భక్తులు భూదాన విరాళాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. ఎంతో పవిత్రమైన భూదాన కైంకర్య సేవలో యువత పాల్గొనడం సంతోషకరమని అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న నారాయణ అష్టాక్షర దివ్య క్షేత్రానికి భక్తులందరూ తమ శక్తి కొలది భూదాన విరాళ కైంకర్య సేవలో పాల్గొనాలని పేర్కొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 శనివారాలతో పాటు ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తొలుత శనివారం రోజున గుడివాడ బాలకృష్ణ దంపతులు, వీరిశెట్టి భాస్కర్ దంపతుల సహకారంతో భక్తులకు ప్రసాదం పంపిణీ జరిగిందని అన్నారు. వైఖాన సాగమ పండితులు నారాయణ గోవర్ధన లక్ష్మీ రఘురాం పూజా విశిష్టతను వివరించారు. అనంతరం భూదాన విరాళం అందజేసిన దాతలను ట్రస్ట్ సభ్యులు అభినందించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంపిచెల సురేష్, మాజెటి వెంకటేష్, గోలి సోమశేఖర్, అంబటి శ్రీనివాసరావు, కాలేపల్లి రాజశేఖర్, వెత్సా కిషోర్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాస ప్రాధాన్యత క్రమంలో అమృతూరు మండలం కోడితాడిపర్రు గ్రామంలోని ఆలయాలందు వేయించేసి ఉన్న అమ్మవార్లకు విశేష కుంకుమార్చన పూజా కార్యక్రమాలను శనివారం ఘనంగా నిర్వహించారు. అమృతూరు మండలం కోడితాడిపర్రు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలోని పార్వతీ అమ్మవారికి, భూదేవి శ్రీదేవి సమేత చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలోని రాజ్యలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాస విశిష్టతను చాటుతూ 2000 కిలోల కుంకుమతో కుంకుమార్చనను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తాడేపల్లి నాగసుబ్రహ్మణ్యం, కుందేటి లక్ష్మీనారాయణ, కుందేటి సుబ్రహ్మణ్యం, శుంకర హరికృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నాగలింగం బాలకృష్ణ, నాగలింగం నాగరాజు, పరాశరం రత్నాచార్యులు, పరాశరం ఆదిత్య తదితర అర్చక స్వాములు పూజా విధులు నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవింద అంటే పాపం నశింపజేయవాడు అని అర్థం. కాబట్టి మీరందరూ గోవిందనామం చేసి చివరాకు మొదలుపెట్టండి. శుభం. ఓం శ్రీ రాజ్యలక్ష్మీ నమః. హరే ఓం లక్ష్మీ నమః. హరే ఓం శ్రీ నమః. జై బాబా. శక్తి వినివమ్మ, బెజవాడలో వెలసిన దుర్గవు నీవమ్మ. తెనాలి పట్టణానికి చెందిన దివంగత న్యాయవాది హరిదాసు శివప్రసాద్ జయంతిని పురస్కరించుకొని తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన సేవలు నిర్వహించి తమ సౌహృదతను చాటుకున్నారు. తొలుత శివప్రసాద్ చిత్రపటానికి పలువురు నేతలు పూలమాల వేసి ఘనవాళర్పించారు. అనంతరం వ్యాపారవేత్త కన్నిగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ దివంగత న్యాయవాది శివప్రసాద్ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లడం ముదావహమని అన్నారు. న్యాయవాది దంతాల కిరణ్ కుమార్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బేతాల ప్రభాకర్లు శివప్రసాద్ సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ కొత్త రవికిరణ్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బండారు రవికాంత్,
సీనియర్ నాయకులు దొడ్డక ఆదినారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బచ్చు శ్రీనివాస్, జనసేన పార్టీ వీరమహిళ కమ్మెల రజని, నాయకులు అడపల నాగేశ్వరరావు, మైలా బన్ను, వి శరత్ కుమార్, జొన్న యేసుబాబు, జి శ్రీనివాస్, తోట వంశీకృష్ణ, యార్లగడ్డ రవి, కొండూరు శివయ్య, బండారు మధు, ఈశ్వర్, మట్టుపల్లి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వృత్తిరీత్యానే కాకుండా హరిదాస్ శివప్రసాద్ అనే ఆయన పేరుతోనే ఒక యూత్ను స్థాపించడమే కాకుండా తెనాలి పట్టణంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులుగా, మరి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అలాగే కాంగ్రెస్ పార్టీలో తెనాలి యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆయన పనిచేసి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అలాగే ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి మరి న్యాయ సేవలు లభించగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సహాయం చేసేవాళ్ళు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే నేను 2002లో న్యాయవాదిగా ఎన్రోల్మెంట్ అయ్యి పేటా పిచ్చి గారి దగ్గర చేరి మరి అన్నయ్య దగ్గర హరిదాస్ సుప్రసాద్ అన్నయ్య దగ్గర మరి తెనాలి కోర్టులో ఆయన దగ్గర జూనియర్గా చేసి కొంత విద్యను నేను నేర్చుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఆయన 2002 నేను వచ్చిన 6వ తారీఖు తర్వాత ఆయన 150 రూపాయలు నాకు ఫీజుగా ఇచ్చారు. ఈ రోజు కూడా ఆ 150 రూపాయలు ఆయన ఇచ్చిన డబ్బుల్ని నేను ఈ రోజు కూడా దాచుకొని దేవుడి దగ్గర పెట్టుకొని రోజు పూజ చేసుకుంటా ఉంటాను. అటువంటి మంచి మనిషి. ఆ రోజున ఆయనకు వచ్చింది 600 రూపాయలే, నాకు 150 రూపాయలు, ఇంకో జూనియర్కి 150 రూపాయలు ఇచ్చిన మనిషి. అటువంటి మంచి స్వభావం గల వ్యక్తి. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి పట్టణంలో మరి మరింత ప్రజానికానికి, పేద ప్రజలకి మరి ఉచిత న్యాయ సహాయం అందించడానికి హరిదాస్ సుప్రసాద్ గారి పేరిటే మరి మిత్రుడు గౌరీ సంస్థ నెలకొల్పి మరి కొత్తపేటలో ఆయన పేరు మీద ఉచిత న్యాయ సేవ సహాయాలు అందించడం ఎంతో గర్వకారణం. వచ్చిన వ్యక్తికి సేవ చేయాలి, వచ్చిన వాడికి నా ద్వారా మేలు జరగాలని అటువంటి వ్యక్తి ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. ఎటువంటిది కూడా లోపల ఏం పెట్టుకోకుండా అందరితోటి కూడా చాలా ఫ్రెండ్లీగా జోయిల్గా ఉంటాడు. ఈ రోజు వరకు కూడా ఆయన అందరూ కూడా ప్రతి అంశంలో ప్రతి చోట కూర్చున్నప్పుడు కూడా శివన్న గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆయన అందరితోటి కూడా స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఆయన అడుగుజాడల్లోనే ఆ యూత్ని మన గౌరీ నడిపిస్తూ ఇప్పుడు వచ్చిన సామాజికంగా వెనకబడిన వారికి న్యాయ సహాయ సహకారాలు అందించడానికి ఆయన ఉచిత న్యాయ ట్రస్ట్ కూడా ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. కాబట్టి ఇటువంటి శివన్న గురించి మనం జ్ఞప్తి చేసుకోవాలా. ఆయన అడుగుజాడల్లో జూనియర్లు కూడా పయనించాలి. అలాగే ఆయన ఆత్మకు శాంతి కొరకు కలగాలి. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు మరిన్ని దీవెనలు కలుగజేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా వారి సోదరుడు హరిదాస్ గౌరీశంకర్ గారు మరియు మిత్రులు, న్యాయవాదులు అందరూ కలిసి వారు ఉన్నప్పుడు చేసిన సేవల్ని స్మరించుకుంటూ సేవారంగంలో ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అన్న కార్యక్రమం పెట్టారు. ఈ అన్నదాన కార్యక్రమం వారు ఉన్నప్పుడు వారు చేసిన ప్రజలతో మమేకమే చేసిన అనేక సేవా కార్యక్రమాలకు గుర్తుగా వీరందరూ కూడా కొనసాగించడం, వారి స్ఫూర్తితోటి మరింత ముందుకెళ్లాలని చెప్పి వారందరికీ కూడా కోరుకుంటూ శివప్రసాద్ గారికి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. వ్యర్థాల్లోని చెత్తను సేకరించి వచ్చే స్వల్ప ఆదాయంతో జీవించేటువంటి నిరుపేదలకు DBRC సంస్థ వారు బల్ల రిక్షాలను వితరణగా అందచేయటం వారి సేవా స్ఫూర్తికి నిదర్శనమని తెనాలి పురపాలక కమిషనర్ జె రామప్పలనాయుడు ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం DBRC సంస్థ ఆధ్వర్యంలో వేస్ట్ పికర్స్ జీవనోపాధికి 5 బల్ల రిక్షాల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జెఆర్ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు బల్ల రిక్షాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ DBRC స్వచ్ఛంద సంస్థ సేవలను ప్రశంసించారు. అర్బన్ పరిధిలోని ఎడ్లలింగయ్య కాలనీ, కొలకలూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు అందజేసినట్టు తెలిపారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా DBRC సంస్థ నిర్వాహకులు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో MHO మోవా యేసుబాబు, DBRC తెనాలి టౌన్ కోఆర్డినేటర్ కంచెల రజని, OLC టీచర్ సహీనా కృప, హవీలా తదితర లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘం పరిధిలో చాలా రోజుల నుండి కూడా DBRC తరఫున మనకి ర్యాక్ పికర్స్కి సైకిల్స్ పంపిణీ చేసేటువంటి ప్రోగ్రామ్ని గతంలో కూడా ఏర్పాటు చేసి సైకిల్స్ ఇచ్చున్నారు. ఈరోజు సుమారుగా 5 సైకిళ్లను తెనాలి అర్బన్ పరిధిలో ఉండేటువంటి ఎడ్లింగి కాలనీలో కానీ కొలకలూరు పంచాయతీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక 5గురికి కొత్త సైకిళ్లను, ట్రై సైకిళ్లను అందించి వాళ్ళ జీవనోపాధికి కొంత సహకరిస్తున్నటువంటి DBRC వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది మున్సిపల్ కమిషనర్ తెనాలి కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి, వాళ్ళ టీం అందరికీ కూడా, సంస్థకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తెనాలి భవన నిర్మాణ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు.
తెనాలి గాంధీ చౌక్లోని తెనాలి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు షేక్ ఫకీర్ అహ్మద్ అధ్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సంఘ సభ్యులంతా జెండా వందనం చేసి జాతీయ నేతల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ, సంఘ ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీను, నాయకులు కృష్ణ, బ్రహ్మారెడ్డి, గోరిబోయిన శంకర్, పెద్దబ్బాయి, శ్రీను, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవాభిలాషి గుంటూరు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా అన్నదాన సేవలు నిర్వహించి తమ సేవా భావాన్ని చాటుకున్నారని కోటేశ్వరరావు శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు 56వ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీశైలం భక్త సేవా సమితి ప్రాంగణంలో అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత శివలింగేశ్వరుని పూజలు నిర్వహించిన కోటేశ్వరరావు అనంతరం అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్ను శ్రీనివాసరావు, దొడ్డ కాదినారాయణ, అలపాటి సుధీర్, తోట శ్రీనివాసరావు, కుక్కల వాసు, మైల విజయ్ నాయుడు, మనోజ్, బాబీ, పనిబాబు, వేణు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా తమ్ముడు గుంటూరు కోటేశ్వరరావు ఆగస్టు 15వ తారీఖు పుట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఇలాగే పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. 15వ వార్డు మాజీ కౌన్సిలర్ గారు, అలాగే తెనాలి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అయినటువంటి మా అన్నగారు అయినటువంటి గుంటూరు కోటేశ్వరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక స్టేషన్ రోడ్లో శ్రీ శివలింగ భక్త బృందం వారి ద్వారా అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా సంతోషంగా ఉంది. గుంటూరు కోటేశ్వరరావు గారు ప్రతి సందర్భంలో కూడా తనకున్న ఉదార స్వభావాన్ని చాటుకోవడంలో ముందుంటారు. పేదలకి ఉన్న సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ చాలా సందర్భాలు మనం గమనించినట్లయితే వారు పేదలకి బట్టలు పెట్టడం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ దేవుడి దయ వల్ల భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ శక్తిని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని, వారి మరి అష్టైశ్వర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఒక అన్నదాన కార్యక్రమం విశేషం. మరి పేరు కూడా చెప్పి పరిశీలించే అంత అవసరం లేని గొప్ప వ్యక్తి. ఎందుకంటే తెనాలిలో అందరికీ తెలిసిన గొప్ప వ్యక్తి. మరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మరి 15వ వార్డు కౌన్సిలర్గా వారి పదవులు చేసి ఉన్నారు. మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అన్న కోటేశ్వరరావు గారిది ఈ రోజున ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ యొక్క పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు వెళ్ళవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు వారు అధిరోధించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన వారి మిత్రులకి, వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలోని చందు సుబ్బారావు హనుమంతరావుల స్మారక ఆయుర్వేద ఆశ్రమం నందు శుక్రవారం 2 తలలు 8 కాళ్లతో జన్మించిన దూడ ఒక చర్చనీయ అంశంగా మారింది. స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన ఈ అంశంలో వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎరుకలపూడి గ్రామంలోని ఆయుర్వేద ఆశ్రమంలో ఒక సూడి గేదె తీవ్ర ప్రసవ వేదన గురి కావడంతో నిర్వాహకులు పశు వైద్యులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పశు వైద్యులు సుమారు 5 గంటల పాటు శ్రమించి గర్భాశయం నుండి వింత ఆకృతిలో ఉన్న దూడను బయటకు తీశారు. 2 తలలు 8 కాళ్లతో దూడ జన్మించిన విషయం క్షణాల్లో పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో ఆ వింత దూడను చూసేందుకు స్థానికులు తండోపతండాలుగా ఆ ప్రాంతానికి తరలివచ్చారు. ఇలాంటి జననాలు చాలా అరుదుగా జరుగుతాయని పశుసంవర్ధక శాఖ వైద్యులు తెలిపారు. వైద్యపరంగా పిండం అభివృద్ధిలో ఏర్పడే అరుదైన అసాధారణ కారణాల వల్ల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎరుకలపూడిలో ఈ వింత దూడ జన్మం ఒక చర్చనీయ అంశంగా మారింది. డాక్టర్ షేక్ ముజీర్, డాక్టర్ ఎస్ సాయి సతీష్ రాజు, జేవీఓ ఏ షేక్ సుబానీ సాహెబ్, విఎల్ఓ షేక్ ఆజాద్, విశాంత జేవీఓ ఏ రంగారావు, షేక్ ఖాన్ తదితరులు ఈ ఆపరేషన్ పర్యవేక్షించారు. మా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో చందు సుబ్బారావు గారికి చెందినటువంటి డైరీ ఫామ్లో మనకి గేదె ఏం లేకపోతుందని చెప్పి మధ్యాహ్నం పూట 3 గంటలకి మన కొలగూరు పశువుల హాస్పిటల్కి ఫోన్ చేశారండి. సో డాక్టర్ గారు, ఆయన వైద్య బృందం ఇక్కడ చేరుకొని మొత్తం గమనించగా దాదాపు ఒక దూడ, దానికి 2 తలలు 8 కాళ్ళు ఉన్నాయని చెప్పి ఆయన గ్రహించడం జరిగింది. 4 గంటల నుంచి మనం ప్రయత్నిస్తే 10:30కి ఆ దూడ అనేటువంటిది బయటికి రావడం అనేది జరుగుతుంది. వైద్యశాస్త్రంలో, పశు వైద్య శాస్త్రంలో ఇట్లాంటివి చాలా అరుదండి. కాబట్టి దూడ అయితే ప్రస్తుతానికి చనిపోయింది, తల్లి అయితే సేఫ్గా ఉంది. సో ఈ విధంగా రైతు సేవలో మా పశుసంవర్ధక శాఖ ఎప్పుడూ నిమగ్నమై ఉంటుందని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని విద్యార్థులకు శనివారం మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ మొక్కలు ఎవరు బాగా పెంచితే వచ్చే సంవత్సరం ఆగస్టు 15వ తేదీన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి అందజేయడం జరుగుతుందని తెలిపారు. స్కూలు ప్రధానోపాధ్యాయురాలు సరళ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, మిత్రా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎదర వెంకట పూర్ణచంద్రు పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు. తొలుత స్కూల్ ఎన్సీసీ విద్యార్థుల చేత కవాతులు, పిరమిడ్స్, ఎన్సీసీ ఉపాధ్యాయుని సామ్రాజ్యం, వ్యాయామ ఉపాధ్యాయులు చంద్ర వినయ్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులకు డ్రాయింగ్ ఉపాధ్యాయులు కృష్ణ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు వేణుబాబు, క్లబ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ జాస్తి వినోద్ లక్ష్మి, క్లబ్ సభ్యులు కాసనేని మోహన్, స్కూల్ పూర్వ విద్యార్థి చంద్రశేఖర్, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేమూరు మండలం పెరవలిపాలెం, పెరవలి, చావలి గ్రామాల్లో 2025-2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పాల శ్రీనివాసరావు నగదు బహుమతులు అందజేయడమే కాకుండా గ్రామాల్లోని ఎలిమెంటరీ పాఠశాలలోని విద్యార్థులకు రెయిన్ కోట్స్ అందజేసి తమ సౌహృదతను చాటుకున్నారు. వేమూరు మండలం పెరవలిపాలెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పాల శ్రీనివాసరావు ఈ బహుమతులు అందజేశారు. తాను చదువుకున్న పాఠశాలలోని విద్యార్థులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని అన్నారు. తనలాగే ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి భావి తరాల పిల్లలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఆర్మీ ఉద్యోగిగా దేశాన్ని కాపాడే అవకాశం రావడం తనకు గర్వకారణమని తెలిపారు. పిల్లలే భావి తరాల భవిష్యత్తని, వారిని విద్యలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇలా చదువుకుని ఇదే స్కూల్లో చదువుకుని నేను పైకి వచ్చి అంత ఎదిగి దేశం కోసం పోరాడి తిరిగి మళ్ళీ మా ఊరు వచ్చి ఇదే పిల్లలకి మీ పిల్లల కోసం నేను చాలా పోరాడుతున్నాం స్కూల్కి. అలాగే మీరు కూడా పిల్లలు మంచిగా ఎదిగి మంచి జాబులు చేసుకుంటా మళ్ళీ మీరు వెనక్కి తిరిగి మీ స్కూళ్ళల్లో మీ పిల్లలకు కూడా మీరు అట్లాగే సాయం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే సేమ్ ఉపాధ్యాయులు కూడా వాళ్ళని మంచి ట్రైనింగ్ ఇచ్చేసి మంచి చదువు ఇచ్చి వాళ్ళని ఒక భవిష్యత్తులాగా తీర్చిదిద్దాలని టీచర్స్ అందరికీ నేను మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ ఇండిపెండెంట్ చేయాల్సుకుని వచ్చాను నేను. ఇలాగే హ్యాపీ ఇండిపెండెంట్ డేస్ హ్యాపీగా జరుపుకోవాలని పిల్లలకి నేను మనవి చేస్తున్నాను. అలాగే నాలాగే పిల్లలు కూడా మంచిగా ఎదిగి మంచి పౌరులుగా, అలాగే అబ్దుల్ కలాం సైంటిస్ట్గా కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది ఏ రాజకీయమే కాదు, ఇది ఒక ఇండిపెండెంట్ డే కోసం మనం ప్రతి పౌరుడు, ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడు చేసుకున్న వాళ్ళకి హక్కు కాబట్టి మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. శ్రీ పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మవారి జన్మదిన వేడుకలను తెనాలి బురిపాలెం రోడ్లో వేయించేస్తున్న శ్రీ కల్కి సేవా ఆలయం నందు శనివారం అత్యంత భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ కల్కి సేవా ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మవారి జన్మదిన వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా అమ్మవారికి అష్టలక్ష్మి కలశ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సప్త సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో తెనాలి బురిపాలెం పరిసర గ్రామాల నుండి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అచ్యుత దాసాజీ వారిచే అనుగ్రహ భాషణ చేశారు. కార్యక్రమాన్ని ఆలయ పాలకవర్గ కమిటీ సభ్యులు, సేవకులు పర్యవేక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో రాజకీయ పార్టీల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అంబరాన రిపురెపలాడిన త్రివర్ణ పతాకం. 80 వసంతాల స్వాతంత్ర దినోత్సవంలో పరిపూర్ణత, పరిపక్వత పరిశీలించుకుంటూ ముందుకు సాగాలి. ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్. తెనాలి నుండి ఆటోనగర్ వరకు పట్టణ సుందరీకరణలో భాగంగా అభివృద్ధి పనులు పరిశీలించిన కమిషనర్ జెఆర్ అప్పలనాయుడు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.